ఖతర్నాక్ కామెడీ షో. ఎందుకండి ఇంత మంచి పాట వస్తుంది అంత డల్లుగా ఉంటారు? ఏం చేద్దాం అన్నా 50,000 గుర్తొస్తున్నాయి. సో మీకు ఒక బంపర్ ఆఫర్. నెక్స్ట్ వీక్ స్కిట్ లో ఎవరు బాగా చేస్తే ఈ చెక్కు ఆ చెక్కు కలిపి 2 చెక్లు వాళ్ళకి ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఉల్లాసంగా డాన్స్ చేయండి. అంతేనంటావా? అబ్బా మీరు పాట వేయండి. అందం పొగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక సలిజోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా. అంత D10 కి రెడీ అవుతున్నట్టుంది. ఎందుకు ఏ సినిమాలో చూసినా ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళు పొగుడుతూ పాడతారు? బేసిక్ గా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారే, కానీ వర్ణించే మనసు అమ్మాయిలకు ఉండదు అంతే. అందుకే లిరిక్ రైటర్స్ మొత్తం మగవాళ్ళే ఉంటారు. చూశారు కదండి ఎక్కడైనా. ఇప్పుడు ఆ మాట మనకి ఎందుకులే గానీ ఎంతకాలం ఈ చిన్న ఇంట్లో ఇలా ఉంటాము, ఒకసారి పెద్ద ఇల్లు కట్టొచ్చు కదా. ఆంధ్రాలో వేయడానికి మెట్రో ట్రైన్ లేదంటే బీహార్ వాళ్ళు వచ్చి బుల్లెట్ ట్రైన్ అడిగారంట. అవన్నీ నాకు తెలియదండి. మీరు ఇంతకి మిద్ది ఇల్లు కడతారా కట్టరా? శాంతి, నీకు కంట్రోల్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ కదండి, తెలియదు. తెలియకపోతేనే నన్ను ఇంత కంట్రోల్లో పెట్టావంటే తెలిస్తే గోతంలో కట్టేసి కుట్టేస్తదేమో. అయినా అబ్బా, ఒక సినిమాలో ఒక అబ్బాయి 3 అమ్మాయిలను కోరుకుంటే ప్రేమం అంటారు, అదే నిజ జీవితంలో కోరుకుంటే కామం అంటున్నారు. ఏంటండి ఇది? ఆ పక్క ఊర్లో ఏదో సర్కస్ వచ్చిందంట, వెళ్ళి చూద్దాం రండి. ఏం చూస్తావులే, 5 అడుగులు కోతిని ఇంట్లో పెట్టుకుని 2 అడుగుల కోసం ఎవరైనా వెళ్తారా? ఏమండోయ్, రాత్రి 10 అయింది, చీకటి కూడా పడింది, తల్ల పూలు కూడా పెట్టారు. వెళ్ళి బెడ్రూమ్ లో పడుకుని హాల్లో పడుకుంటా. సాపేశాను, ఉత్సాహంగా రండి. ఉత్సాహంగా లోపలికి రావడానికి అయితే రంగస్థలం కాదు, రణస్థలం. భార్య భర్తలు ఎంత గొడవ పడ్డా కూడా సాయంత్రం కలిసిపోవాలని చెప్పి పూర్వీకులు చెప్పారు. ఆ చెప్పినోడు పిల్ల అందగత్తే అప్సరస అయి ఉంటది, అది అందరికీ వర్తించదు. నేను రాను అంతే. కనీసం మన శోభను కూడా మీకు గుర్తులేదా? అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము, ఈ 2 తప్ప నాకేం గుర్తులేవు. కనీసం ఒక దెయ్యం కథని చెప్పండి, ఏదో భయపడుతూ పడుకుంటాను. దానికి దెయ్యం కథలు ఎందుకు? మన పెళ్లి సీటు చూడు, నిద్ర డైరెక్ట్ గా కోమాలోకే పోతావు. మీరు ఇలాగే అంటుండండి, ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చి నిజంగానే పోతాను. మీకు గుండెపోటు వచ్చే సందర్భం ఒకటే. మీరు 100 షాపులు తిరిగి ఒక చీర కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి అదే చీరతో పని మనిషి ఎదురైతే చూసావా, అప్పుడు వస్తుంది మీకు గుండెపోటు. అంతకు మించి ఎప్పుడు రాదు. అవన్నీ పక్కన పెట్టి రండి. పేపర్ చదువుకుంటా. ఈ టైంలో పేపర్ ఏంటండి? ఏమీ పీకలేనప్పుడు పేపరే పీకలేక తప్పదు. పతియే ప్రత్యక్ష దైవం అనే నవల చదువుతుండగా డిస్టర్బ్ చేశాడని భర్తను హత్య చేసిన భార్య. వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేశాడని ఆ అబ్బాయిని చితకబాది చంపేసిన. ఏంటండి, ఇంటర్ క్యాస్ట్ మీద చంపేస్తారా? అలాంటి ఇంటర్ క్యాస్ట్ లవర్స్ అందరికి నేను తోడుగా ఉంటా. ఎవరైనా రావచ్చు నా ఇంటికి, నేను ఆశ్రయం ఇస్తా వాళ్ళందరికీ. మీ లవరా అది? అవునండి. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చూస్తే మదర్స్ డే, ఫాదర్స్ డే లా గ్రాండ్ మదర్స్ డే పెట్టి ఒక రోజు సెలవు ప్రకటిస్తారు. అయినా ఎవడైనా కొత్త లారీ కొనుక్కుంటాడు, 90 ఏళ్ల సర్వీస్ ఉన్న లారీకి క్లీనర్ గా ఉంటా ఉంటాడు. నువ్వు విధి మమ్మల్ని లొంగ తీసుకుందండి. నువ్వు లొంగ తీసుకోవడంతో పోలిస్తే విధి లొంగ తీసుకోవడం కూడా ఒక లొంగ తీసుకోవడమేనంటారా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ స్కార్ఫ్లు ఎందుకు తీయండమ్మా, తీయండి. హలో, ఫైర్ ఇంజన్, ఫైర్ ఇంజన్. ఫైరింగ్ అంటే ఏంటండి? ఓరు ఎంత కాలిపోతుంటే ఏం చేస్తున్నారు నువ్వు? నువ్వు రాత్రిపూట రేడియో స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతుంటే యాక్సిడెంట్లు అని జరగకుండా ఉంటాయి. అందుకే నెత్తి మీద 2. అవి ల్యాండ్ మార్కు, అది ఎక్కడుందో గుర్తించడానికి. ఒక్కసారి నా కళ్ళతో చూడండి ఎంత అందంగా ఉందో. అసలు నంబర్ బ్లాక్ లో పెట్టాలి అనేది కనిపెట్టింది దీన్ని చూసి అనుకుంటా, నాకు తెలిసి. ఇంతకు వాళ్ళెవరండి? సమ్మర్ కదా, చల్లగా ఉండాలని చెప్పి వాటర్ ట్యాంకర్ కింద తిరగాలని దీంతో తిరుగుతున్నట్టున్నాడు. వాళ్ళు ఎవరండి? ఒరే పిడుగుబడ్డ ప్రాణాలతో బతకొచ్చు కానీ అది పైన పడితే మీ అమ్మ నాన్న కూడా గుర్తుపట్టకుండా ఉంటుంది శవం. ఏమండి, మీ ఆవిడ గారా? ఆవిడే. చాలా బాగున్నావు అక్క. నలుగురు ఒక చాట చేరారా? ఏదో ఒకసారి నా వెనక నిలబడండి. కోతి రూపాంతరం చెంది మనిషిగా మారింది, ఆ దశ నుంచి చూడండి ఒకసారి. ఇటు వచ్చింది. అబ్బా ఊరుకోండి, మీరు అలాగే అంటారు. అక్క గోరింటాకి ఎత్తుకున్నావా? నీకు బాగా పండిపోయింది. ఏంటి మీకంటే పండిపోయిందా?
ఒకవేళ మీ లవ్ పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే? నా ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఏది ఎవ్వరు గుర్తుపట్టకుండా ఒకసారి మాదాపూర్ దాకా వెళ్ళారా? ఏంటండి ఇది? మాకు బోర్ కొడుతుంది. మన ఇద్దరు ఆ సోఫానికి పోయి కూర్చుంటారండి. మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామండి. మేమిద్దరం తలిపానికి వెళ్తామండి. ఒరే మీరు పార్కుల చుట్టూ తిరిగి ఇంట్లో ఐటమ్స్ అన్ని పొదల్లా కనపడుతున్నట్టుంది పక్కన. ఈ లవర్స్ మిమ్మల్ని తగలయ్యా, ఇది ఇల్లు. మరి మమ్మల్ని ఏం చేయమంటారండి? బోరు కొడుతుందా? కళ్ళ గంతలు ఆట ఆడతారు కదా లవర్స్ అందరూ. వామ్మో ఇడు గంతలు కట్టిన గ్రాస్పింగ్ పవర్ చూసారా అండి? ఇక చాలు, కొన్ని సంవత్సరాలకు సరిపడా కరువు అంతా తీర్చుకున్నట్రా. ఏమండి ఇక్కడ బాగా చెమటలో పెడుతున్నా. ఇక్కడ ఏల్కూరు లేదా సెంట్రైజీ లేదా? ఐస్ బాక్స్ ఆర్డర్ ఇచ్చా కాసేపట్లో వస్తుంది, అందులో పడుకుంది నాకు. అయినా మీ ప్రేమ నిజమో కాదో తెలియాలంటే మీకు నేను కొన్ని ప్రేమ పాఠాలు చెప్తారా? ప్రేమ అంటే ఏంటి చెప్పు. ప్రేమ అంటే ఏంటంటే దాన్ని గోకటానికి నీ ఏటీఎం కార్డు మొత్తం గీకుతావు చూసావా, అదేరా ప్రేమ అంటే. అలాగంటారేంటండి? పాపం బ్రేకప్ వస్తే వాళ్ళు ఏడుస్తారు కదా. ఒరే బ్రేకప్ అయితే మనం బార్కి వెళ్తాం, వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇంకొకరిని పడేయటానికి. ఒకరంటే ఒకరు ఇష్టపడతారు కదండి. ఒరే బేసిక్ గా అబ్బాయిలు ఏమీ తెలియని అమ్మాయిలు కావాలని కోరుకుంటారు, అమ్మాయిలు అన్ని తెలిసిన అబ్బాయిలు కావాలని కోరుకుంటారు. అందుకే అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు అమ్మాయిలు నటిస్తారు, ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు అబ్బాయిలు నటిస్తారు. అలా ఒకరినొకరు ఇష్టపడతారు. అది దేనికైనా అదృష్టం ఉండాలండి. ఈ అదృష్టం దురదృష్టం మనిషికి అసలు ఉండవు, కష్టపడే శక్తి లేక మనం సృష్టించుకున్న సాకులవి. ఏమండి ఈ పెద్దలు ఎందుకండి మా పిల్లల ప్రేమని ఒప్పుకోరు? మీరు వాళ్ళకంటే పెద్దోళ్ళు కదండి, అందుకే ఒప్పుకోరు. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. పప్పులో ఉప్పు ఉండాలి గానీ పప్పు అంతా ఉప్పు ఉండకూడదు. అలాగే లైఫ్ లో లవ్ ఉండాలి గానీ లైఫ్ అంతా లవ్ ఉండకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు? మేమిద్దరం సోఫానికి వెళ్ళి కూర్చుంటాం. మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మేమిద్దరం తలిపానికి వెళ్ళి కూర్చుంటాం. మీరు మారరా? మిమ్మల్ని ఎవరిని ఇక్కడి నుంచి కదలకుండా చేస్తారా రే? కరెంటు పోతే కన్నాల్లోకి పోయిన పాములైనా గుర్తించచ్చు కానీ వీళ్ళని మాత్రం గుర్తించలేమండి. ఎక్కడ కొన్నారో ఫస్ట్ ఆ తలుపు దగ్గరికి వెళ్దాం. ఎవరున్నారా? ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. బాబోయ్, అమ్మో ఈ సోఫా దగ్గరికి వెళ్దాం. చీకట్లో కూడా సూర్యనారాయణ అంటే ఇక్కడ రైజింగ్ రాజ్యలక్ష్మి ఉంది. ఇక్కడ పైకి లేవే, నువ్వు పైకి లే. ఈ అమ్మ నిన్ను ఒక్కదాన్ని బట్టి అందరినీ కనిపెట్టారా? అరే మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏదో చేస్తారు. మీ అందరికి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాది. ఏంటి పెళ్లి చేస్తావా? అంటే పెళ్లిళ్ళు చేసుకోరా? కృష్ణగారి పార్క్ వెళ్తే 9 గంటలు దరివేస్తారని మీరు ఏదో ఆశ్రమం ఇచ్చామని ఇక్కడికి వచ్చాం. పెళ్లి అంటే మా క్యాస్ట్ వాళ్ళనే చేసుకుంటాం. మీకు పెళ్లికి మాత్రం మీ క్యాస్ట్ వాళ్ళే కావాలి, ఇలాంటి పత్యాపారాలకు వేరే క్యాస్ట్ వాళ్ళు కావాలి. తన్ను తన్ను ఖతర్నాక్ కామెడీ షో. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అభినందనం అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిదే, ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. 3 ఏళ్ళకి నేను మీకు బోరు కొట్టేసానా? ఆ వినోదిని కంటే బాగానే ఉంటాను కదా. దాంతో పోల్చుకో, అది కన్నెపిల్ల. మరి నేను కట్టెపిల్ల. ఆ క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయావు సుమగారి ప్రోగ్రామ్ కి? గెస్ట్ గానా? లేదు, ఆ లాస్ట్ లో సామాన్లన్నీ పడేస్తారు కదా, అందులో నిన్ను కూడా పడేస్తే పేడ వదులుద్ది. పెళ్ళైన కొత్తలో బాబు గారు, ఏమండి చందమామ ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపిస్తే అక్కడ ఒకటి ఉంది, నన్ను చూపిస్తే ఇక్కడ ఒకటి ఉంది అనేవారు. ఇప్పుడు కూడా అడగవే, ఏమండి చందమామ ఎక్కడుంది? కళ్ళేమన్నా కాకులు మింగయ్యా కనపడట్లా, ఆకాశంలో ఉంది. మనకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్ల లేరు. నాకేమో 12 మంది పిల్లలు పుడితే మన 12 మంది టీం లీడర్ పేరు పెట్టాలనుకుంటాను. కానీ అయ్యో 170 మందిని కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెడతానల్లా. పిల్లలండి, పిల్లల్ని అడగటం
వాడు 6 కొడతాడు 4 కొడతాడని బెట్టింగ్ వేసుకున్నంత ఈజీ. కానీ పిల్లల్ని కంటాం ఆ 6 4 కొట్టేవాడికి తెలుస్తుంది బాధ. అసలు కాపురంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? నువ్వు రెడీగా ఉండవే, ఈ రోజు నీకు నిద్ర లేకుండా చేస్తా అనే ఆర్డర్ నుంచి నువ్వు నిద్రపోవే నీకు దండం పెడతా అనే రిక్వెస్ట్ కి రావడమేనే కాపురం అంటే. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో? నాకేం తెలిసొచ్చు, అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. నేను అందమైన దాన్ని చేసుకున్నారా తెలివైన దాన్ని చేసుకున్నారా? రెండు కాదని చేసుకున్నానే. నువ్వు అందమైన దాని అనుకో అందరి కళ్ళు నీ మీద ఉంటాయి, తెలివైన దాని అనుకో నీ కళ్ళు నా మీద ఉంటాయి. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. ఈ మాటలకే తక్కువ లేదు, రూపాయి సంపాదించడం మాత్రం చేత కాదు. సంపాదించడం అనేది బాటిల్ మొత్తం 10 లీటర్లు బీరు కొలిచినంత కష్టమే. ఖర్చు పెట్టడం ఏముంది, మొత్తం తీసి అదే 10 లీటర్లు తాగినంత ఈజీ. ఎవడైనా అవుతాడు. లోపలికి దోశ తీసుకురాబో. ఏమండి ఆ దోశలో కొద్దిగా కారం ఇవ్వమంటారా? కొద్దిగా ఆనియన్స్ కూడా ఇవ్వమంటారా? ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఎందుకు 4 కలరా ఉండాలను ఒక కర్పూరం కూడా ఇవే. దోశ అనుకున్నావు, దోపికి తీసుకెళ్ళి బట్టలు అనుకున్నావు. ఏం చేస్తున్నా? బురదలో పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారని ఒక నవల రాయబోతున్నాను రా. ఈలోగా వచ్చేసారు మీరే. ఏంటో డల్గా ఉన్నాయంటే? ఏం లేదు, పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాను. పొలం లేదని అమ్మాయిలు వద్దంటున్నారా? రైతును పెళ్లి చేసుకోరు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం పొలం కావాలి. ఆ పొలంలో వ్యవసాయం వాళ్ళు అయ్యొచ్చి చేస్తారంటున్నా. ఏమైనా నాకు పెళ్లి కావాలరా? నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు పెళ్లి అనేది? నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు, డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ అన్నట్టే ఉంటది. అమ్మాయి చాలా మంచిదంటరా, అసలు లవర్ లేడంట. ఒరే, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అని అడగటం, బస్సులో కండక్టర్ ని చిల్లర ఉందా అని అడగటం రెండు వేస్తే. వాళ్ళు ఉన్నా లేదనే చెప్తారు. మా ఆవిడ వల్ల నాకు తలపోటు వస్తుందిరా. మా ఆవిడ వాళ్ళు మాత్రం వస్తుంది ఏంటి, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎంతరా అంత కోపం? ఏంట్రా సంపాదించట్లేదు నువ్వు ఒకటే తిట్టుడు. మరి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా. ఇవ్వనన్నారు అడిగితే. కష్టపడి తీర్చేస్తానని చెప్పొచ్చు కదరా. అలా చెప్పినందుకే ఇవ్వనన్నారు. వాళ్ళకి ఎగ్గొట్టే వాళ్ళే కావాలంట, మనం ఏం చేద్దాం? ఒరే నాకు తెలిసిన ఒకటి కోటీశ్వరుడు ఉన్నాడు రా. ఆడు ఒక అమ్మాయిని లో చేస్తున్నాడు అంట. వాళ్ళిద్దరిని కలిపితే మనకు కావాల్సిన డబ్బు ఇస్తారంట. కలిపేద్దాం. కలిపేయడానికి దానికి ఆల్రెడీ వేరే వాడితో పెళ్లి అవుతుంది ఈ రోజు. ఆపేద్దాం. ఒరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా ఆపుతాం రా? ఒరే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆపేస్తున్నారు. బొక్కలో పెళ్లి ఆపలేం మనం. కోటేశ్వరుడేడి మెల్లగా కరగని రెండు మనసుల దూరం. ఈడెవడు నీళ్లు లేకుండా పడవ నడిపేస్తున్నాడు. అలా అనగరా బాబు, ఆడి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు అంటే లండన్ నుంచి వచ్చినాడు, లండన్ డ్రైవర్ నుంచి వచ్చినాడా? మీరు నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తా. ఆ పెళ్లి చెడగొట్టి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. పదండి వెళ్దాం. ఏం కోరుకుంటున్నాడు రాడు? స్నానం చేయకపోయినా అందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటున్నట్టున్నాడు. ఆయన ఏమనక కోటేశ్వరుడు. వాడు కోటేశ్వరుడు, నువ్వు కాటేశ్వరుడు. మీ ఇద్దరు గురించే చెప్పాలి. బకరా కాటేశ్వరుడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా పెళ్లి కొడుకు అంటే ప్రభాస్ రేంజ్ లో ఉంటాడు. నీ ప్రభలకు లైటింగ్ చేసే వాళ్ళగా ఉన్నాడు కదండి వీడు. బాంబు తీసేసానంటే మొత్తం అంతలో పోతారు. సార్ మీరు ఒకటి మీద బాంబు వేసినా 2 శవాలు లేస్తాయి. అదేలాగా బాంబు పేలి వాడు సౌండ్ విని మీరు 2 శవాలు. అమ్మాయి ఎక్కడ? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన రాసికమని రాసుకున్నావా? మనిషి అని కూడా రాసుకోవాల్సింది తెలిసే జనాలకి. అసలు మీకు పెళ్లి గురించి తెలుసా అండి? చెప్పండి. చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం అని ఆనందపడి ఇంకేం చేయాలని ఆలోచనలో పడి చివరికి ఇంకేం చేయలేమని తెలుసుకోవడమేరా పెళ్లి. పెళ్ళం గురించి తెలుసా నీకు? చెప్పండి పెళ్ళం గురించి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా తిరిగి తన అనుగుణంగా మార్చుకొని రాసుకునేదారా పెళ్ళం అంటే. ఏమండి పెళ్ళం అంత డేంజరా అండి? మామూలుగా మర్డర్ చేసినోడు కూడా ఒక సాక్షి ఉంటాడు, కానీ పెళ్లికి చూడు ఎంతమంది సాక్షులు ఉన్నారు. ఏమండి అమ్మాయి చాలా మంచిదిలాగా ఉందండి. పెళ్లికి ముందు అయస్కాంతం లాగే ఉంటారు, తర్వాత సూర్యకాంతంలో మారతారు. ఏమండి వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళండి, వీళ్ళు ముగ్గురు ఆర్కెస్ట్రా. ఆలయాన ఎలిసిన ఆ దేవుడి రూపం ఇల్లే దీపాని. ట్రైన్ లో పాడే పాటలు కాదు, పెళ్లిలో పాడే పాటలు పాడు. అయినా ఈ వయసులో మీరు ఆవిడ కొద్దిగా లేట్ అయిందండి పెళ్లి. కొంచెం లేట్ ఏంటండి? ఈ గ్యాప్ లో 10 మంది ముఖ్యమంత్రులు 10 మంది ప్రధానమంత్రులు మారుంటారు. నేను ఏదో నచ్చుకుని చెప్తాను వాటికి మామ అనుకోండి చాలు. అనేస్తానండి మామ. పెళ్లి చేసుకున్నా నేను పీకేదేం లేదు మామ. నా వయసుకి నాకు పెళ్లి ఏంటి మామ? ఆపండి పెళ్ళి ఆపండి.
చెప్పండి ఏంటి సీను నన్ను పెళ్లి చేసుకొని ఈ రోజు వేరే దాంతో మెల్ల తాళి కడతావా? నువ్వేంటే ఇక్కడ? మీరు మాట్లాడేది మొత్తం వినేసా. మీకు డబ్బులు కావాలంటే నా యాక్టింగ్ కూడా తోడు కావాలి. కుమ్మి చెప్పు, సమాధానం చెప్పు. నా కడుపులో బిడ్డకి రేపు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ సమాజంలో ఎలా తిరగాలి? ఎలా తిరగాలి? అసలు ఈ అందమైన అమ్మాయిని ఎలా తెల్లతిరిగి తిరగాలి? ఇది ఒక్కటి మార్చవా ప్లీజ్? అంతా మోసగాడు మామూలుడు కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్. వెళ్ళిపో. ఒరే బండోడు ఎలారా? పెళ్లి చెడగట్టు నాకు వచ్చింది. పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అది కూడా పోద్ది కాబట్టి దీన్ని కమిట్ అయిపోతా. ఓకేనా? రాధా, నీకు అన్యాయం చేశాను రాధా. అలా ఎలా కుదురుతుందండి? మీరు పెళ్లి క్యాన్సిల్ అని వెళ్ళిపోవాలి. ఏమంటే అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయొద్దా? రాధా, అది కాదండి. నువ్వు ఊరుకోండి. పోతే వాని డబ్బులు వస్తుంటే మనకి ఒరేది నా పిల్లం రే. పోతే ఇంకో పిల్లం వస్తుందా? వాడు ఎలాగో పోయాడు కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్బాయిని చేసుకొని చాలా ముచ్చటగా ఉన్నాడు. ఎవడ్రా వీడు? వీడిని చేసుకోవాలి నేను. వాడు ఎవడా? పెద్ద కోటేశ్వరుడు. చెప్పరా? ఈ అమ్మాయిని చేసుకుంటేనే నేను కోటీశ్వరుని అయ్యేది. అంటే ఇది కోటేశ్వరరాలా? ఏడు మొహమోడా వాడిని చేసుకుంటేనే కదా నేను కోటిస్తున్నాను. అంటే వాడు కోటేశ్వరుడా? మరి కోటేశ్వరుడితో వెళ్ళిన పిల్లం ఎందుకు తిరిగి వస్తది? వాడి నుంచి నీకు రావాలి, నీ నుంచి నీకు వచ్చాక మాకు నువ్వు డబ్బులు ఇస్తావు. వీడు నీ ఫ్రెండ్ కోటేశ్వరుడు. కోట చుర 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 చూపులే పంచ సల 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 ఉప్పిరే పంచ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మై డియర్ గర్ల్స్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా. రాజుగారు హెయిర్ స్టైల్ ఏంటి వీళ్ళంత ఇంత పాపం ఇంత డల్గా ఉన్నారు? లాస్ట్ డే ఫేర్వెల్. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్టు మిమ్మల్ని పూర్తి చేయమన్నట్టు అంత పేతాల స్పేస్లు పెట్టారేంటి? అది కాదురా. మరి రీసెంట్ గా ట్విట్టర్ లో మీ గురించి కూడా ఏమైనా నేరాలు బయటపడ్డాయా? మరి ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా అంటే ఎలా ఉండాలరా? టీమ్ లీడర్లు ఏ రోజు పేమెంట్లు ఆ రోజు ఇస్తే ఎలా ఉంటారు? ఇక ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏమనిపిస్తుందిరా? రైల్వే టీసీకి షేకింగ్ చేసి దొరికినప్పుడు ఇచ్చాడు కదా, అలాగే ఉంది యాజ్ చేసాం. రే ఎంజాయ్ చేయండి రా. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా, ఆడాలి. పడితే నా చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వెయ్యాలి నటరాజులా, చిందాలి నెలరాజులా. ఇలా ఉత్సాహంగా ఉండాలి. ఎందుకురా? ఈ రోజు మా కాలేజీ లాస్ట్ డే అండి. వాడేంట్రా ఇంకా డల్ గా ఉన్నాడు? వాడికి కూడా ఈ రోజే లాస్ట్ డే అనుకుంటా. ఊరుకోరా, అన్ని ఇలాగే చెప్తావు. కాలేజీ వదిలి వెళ్ళిపోవాలంటే బాధగా ఉందిరా. ఎందుకు ఎక్కడ ఒక సమాధి కట్టుకొని అందులో పడుకోరా? కాలేజీ ఉన్నప్పుడు ఒక్కడ కాలేజీకి రాడు, కానీ కాలేజీ వదిలి వెళ్ళాలంటే చాలా అమ్మోనా కాలేజీ ఏదో శివాజీ గణేష్ టీ రాజేంద్ర రావుల ఎక్స్ప్రెషన్ పెడతారు ఒక్కొక్కడు. ఎంతటి వాడైనా టైం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాలి, అది పదవైనా చదువైనా. ఈ వదిలి వెళ్ళేటప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంటది జబర్దస్త్ వాల్యూ ఏంటనేది. కాబట్టి ఎగ్జిట్ ఇచ్చినంత ఈజీగా ఎంట్రీ ఉండదు ఇక్కడ. అవన్నీ కాదురా, వనదని మిస్ అవుతున్నానేమో అని బాధగా ఉందిరా. ఒంట్లో కిడ్నీ మిస్ అయినందుకు బాధ లేదు, కానీ వనజని మిస్ అవుతున్నందుకు బాధగా ఉందా నీకు? కంపుతా. నువ్వెవరిని మిస్ అవ్వట్లేదేట్రా? అనసూయ టీచర్ బాగా మిస్ అవుతున్నాను రా. ఆవుని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావురా? అంటే రీసెంట్ గా జిల్ జిల్ జిగేలని సాంగ్ చేసాను, అప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఇష్టం స్టార్ట్ అయింది అంతే. మరి వాళ్ళ తెలుగు టీచర్ రష్మిని మిస్ అవుతున్నందుకు బాధగా లేదా? ఆవిడ తెలుగు టీచర్ అయినప్పుడే బాధపడ్డాం కదరా, మళ్ళీ మిస్ అయినందుకు బాధ ఎందుకు? ఒరే మన సోషల్ టీచర్ రోజా గారు ఊరుకోరా, పేరుకే సోషల్ టీచర్. చరిత్ర గురించి చెప్పమంటే ఆవిడ చరిత్ర చెప్తుందేంట్రా? ప్రేమ తపస్సుతో అరంగేటం చేశాను, శేఖర్ మచ్చలతో డాన్స్ చేశాను, అసెంబ్లీలో అడిగేశాను, అధికార పక్షానికి అడిగేశాను. మనకి ఎందుకు ఇవన్నీ? మరి లెక్కల మాస్టర్ నాగబాబు గారిని మిస్ ఆయన గురించి వద్దు, ఆయనకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. లవ్ యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎవడైనా అరిస్తే ఎదురు చూడబోతాడు, అరిచి అరిచి నువ్వే పోయేలా ఉన్నావు. అరే ఇప్పుడు ఏంటి సైకిల్ చైనా? వద్దురా రే, ఇప్పుడు దాని పరిస్థితి బాగలేదు, డైరెక్టర్ పరిస్థితి బాగలేదు.
ఆయనకి మారడంటావా? లేదురా, ఫ్యాన్స్ కు చిరాకు వచ్చి ఒళ్ళంతా గాయాలు చేసిన ఆ ఇన్సిడెంట్ కథగా తీసుకుని గాయత్రి అనే సినిమా తీసే టైపు ఆయన మారడు. ఈ రోజు మన కాలేజీ లాస్ట్ డే రా, అందరం సరదాగా ఎంజాయ్ చేద్దాం రా. ఓకే. మైకిల్ జాక్సన్ స్టెప్ అయితే పిల్లలకు సెట్లు బిగించేలాగా ఏంట్రా ఓకే థ్యాంక్స్ సార్. ఒరే వీళ్ళంతా ఇలాగ పూలు అయ్యి ఎత్తుంటే ఏదో మరి గెట్ టుగెదర్ పార్టీ కాస్త ఏదో పదవి విరమణ కార్యక్రమంలో జరిగేలా ఉంది. అమ్మాయిల ముందు నా పరువు తీకు, నీ మీద పరువు దావా కేసేస్తాను. నువ్వు పరువు నష్టం దావా కేసే సంబరపడటం ఎలా ఉంటదంటే మన గడ్డ నవీన గుండు చేయించుకుంటే పుణ్యం వస్తుందని సంబరపడినట్టే ఉంటది. చదువు అయిపోయినట్టు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తానంటున్నారా? నాకు మా ఇంట్లో కూడా చూస్తానంటున్నారా? మా ఇంట్లో మాత్రం మనసు మమత సీరియల్ చూస్తానన్నారంటే మాకు మ్యాచ్ చూస్తానన్నారు. ఇవాళ సుబ్బారావు గారి ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళాలి. పిలిచిన ప్రతి ఒక్కరు గృహప్రవేశాలకు వెళ్ళటం కాదు, మనం కూడా గృహప్రవేశాలకు పిలవాలి. స్కిట్లు చూసి పేమెంట్లు పెంచే రోజులు పోయినాయి. నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పిన పేమెంట్లు పెంచమని చెప్పాలి. అంతేనే చెప్పాలి. రాజు ఎక్కడ ఏంటి ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో నువ్వే పోటీ చేయాలంటరా? నువ్వు నెగ్గితేనే నీ మరదలు నీకు దక్కేది. నిజమా? అదంతా నేను చూసుకుంటాను. అక్కడ ఏర్పాట్లు ఓకే, నేను చూసుకుంటా. అరే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం నువ్వు ఎలక్షన్ లో పోటీ. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కాదురా, అమ్మాయి చేసుకుంటే అమ్మాయి వెనకాల 1000 ఎకరాలు ఉంది. అవునా? అయితే నీకు సపోర్ట్ గా మేము వస్తాం. ఇదే మన ఇల్లు. అమ్మా స్టాండర్డ్ అసలు. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా మీ అమ్మాయి నీకు హారతి ఇస్తుంది కదరా? నీకెలా తెలుసురా? హారతి కర్పూరం కంటే ఆవిడ ఎక్కువ గాలిపోతేను. కొంచెం బయట హోటల్కి అవి వెళ్ళటం మానేయండి. మూకుడు అనుకుని మీ మీద నూనె పోసి నూడిల్స్ చేస్తారు. జోకులు నచ్చవో? మీకేమో జోకులు వేయటం నచ్చదు, వేయకపోతే వాళ్ళకి నచ్చదు, ఎవరి మీద ఎడిటర్ కి నచ్చదు, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడితే నాకు నచ్చదు. చాలా రెస్ట్రిక్షన్స్. మీకు సిటీకి పట్టణానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అసలు? నాకెందుకు తెలియదండి. సిటీ అంటే మన సుధీర్ కల్చరు, పబ్బులు హగ్గులు అలా ఉంటాయి. ఇక పల్లెటూరు అంటే మన దొరబాబు గారి కల్చరు, పంపు చెట్లు, పొలం గట్లు. ఇంతకీ నా మరదలు ఎక్కడమ్మా? అమ్మ శాంతి, పాట మొత్తం మీద నాకు ఒక్కటి బాగా నచ్చిందిరా. ఏంటి అది? తాతయ్య తాతయ్య. ఏంటి బాబా మరి ఇలా చిక్కిపోయావు? చాలు చాలు, కొరియన్ సినిమాలో ఉండాల్సిన కొరువు దెయ్యాలు మొత్తం నా స్కిట్ లోనే తగలట్టాయి. బాబా హాస్టల్లో ఫుడ్ పడకలు అయిపోయారా? హాస్పిటల్ మందులు పడకాలే అయిపోయాడు. నువ్వు వస్తావని చెప్పి రాత్రి అనక పగలనక ఎండనక వాననక చెక్ పోస్ట్ అనక బస్ స్టాండ్ అనక చెప్పు. ఎవడు ఇంతకీ వీడికి ఆపోజిట్ గా పోటీ చేసేది ఎవడు? చిన్న బావ ఉన్నారండి. అవునా? పిలుస్తాను. చిన్న బావా. కాబోయే ప్రెసిడెంట్ ని. ఈడు ప్రెసిడెంట్ కాదు కసిడెంట్. ఈడు ప్రెసిడెంట్ అంటే ఈ ఊరి జనాభా చైనా జనాభాని మించిపోద్ది. సరిగ్గా నిలబడలేవు, నువ్వు నాకు పోటీ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారా? గూట్లే బూతులు వస్తున్నాయి. కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావు. అల్లు అర్జున్ గారు చెప్పారు కదా. ఈసారి ఎలాగైనా మన బూత్ లోనే ప్రతి ఓటు పడాలి. ఫస్ట్ టైం అండి. ఏంటి? ఒక బూత్ ఇంకో బూత్ గురించి మాట్లాడడం. ఈ ఊరికి ఎలాగైనా ప్రెసిడెంట్ నవ్వుతా, వెంటనే ఎమ్మెల్యే నవ్వుతా, ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి నవ్వుతా. సన్నీ లియోనికి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ చేసినట్టే ఉంటది ఈ ఆరోగ్య శాఖ మంత్రి చేస్తే. ఎవరు గెలవాలో నిర్ణయాల్సింది మనం కదరా, ఊరి జనం. రండ్రా. ఎందుకంటే పిలిచారు? ఏంటి సంగతి? మిమ్మల్ని కొండరి పప్పలను చేసే మహత్తరమైన కార్యక్రమం జరగబోతుందండి. అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ అంటే ఏం లేదండి, అది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ లాంటిదే. ముందు మీకు ఒక 1000 ఇచ్చి మీ దగ్గర దాచమంటారు. 5 సంవత్సరాలుగా 1000 కాస్త 1000 కోట్లు అయితే దోచుకుంటారు. మీరిచ్చే హామీలను బట్టే మా ఓటు ఉంటది. అలాగైతే నేను మీ ఊళ్ళో థియేటర్ కట్టిస్తా. కొత్త సినిమాలన్నీ రిలీజ్ చేస్తారా? లేదు, వాడి దగ్గర ఒక సినిమా ఉంది, రోజు 4 గంటలు అదే. ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ఒరే మీ ఊరే ఎయిర్పోర్ట్ అంత ఉండదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మాదాపూర్ వెళ్తారా?
హామీలు ఆడేనా నేను ఇవ్వలేనా? ఇవ్వరు, అదే కావాలి మనకి. అదే చెప్తున్నాను. ఆ. మా ఊరిలో ఎవరైనా 70 సంవత్సరాలు దాటిన వారికి 10,000 పెన్షన్ ఇప్పిస్తా. అయితే ఫస్ట్ నీకే వస్తుందిరా. ఏరా ఈ ఊర్లో 70 సంవత్సరాలు నీ తప్పే ఊళ్ళాడు ఇక్కడ. మన ఊర్లో రైతులు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు. అసలు కరెంటే లేకుండా చేస్తాను రా. తప్పున హామీ ఇచ్చానా? కాదు, హామీ ఇచ్చావు, అందుకే వాడు అలా కట్టాడు. ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయికి అండగా నేనుంటా. అమ్మాయిల రక్షణ గురించి మీరు మాట్లాడడం గోల్డ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది సార్. ఫైనల్ గా మీ హామీలన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. నామినేషన్ ఫిల్ చేద్దామా? నా నామినేషన్ కూడా ఫిల్ చేయరా? నా నామినేషన్ నువ్వు ఫుల్ చేయరా? చాలా మంచిది. ఓకే ఓకే. Hey yo people, here comes the real man to make an history, the rebel of a new kingdom, Seer, the king of Andhra. ఒరే, ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. నా మరదలను పెళ్లి చేసుకుంటాను రా. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తా, శాంతిని నేనే గెలుస్తా. అనౌన్స్మెంట్. ప్రత్యర్థి దొరబాబుపై 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన హైపర్ ఆది. అంటే 1000 ఎకరాల పొలం అన్నారు కదరా, నామినేషన్ పత్రంలో నా పేరు రాసుకున్నాను. Zabardast Khatarnak Comedy Show. శాంతి ముచ్చటపడి చూస్తుంది మూమెంట్. మొత్తానికి అయింది అనిపించదు, అది ఓ పని అయిపోయింది అంతే. నువ్వు 5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు. అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా. ఏం నోరు ఎక్కువ లేస్తున్నాయంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి మిమ్మల్ని కొడితేనేమో హింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. అర్థమవుతుందండి. ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు, రాత్రిలో కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు. కావాలండి, నాకు కావాలి. మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా, ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఆ రోజు ఆ పేట్ల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది. అది కర్మ కాలిందని అర్థమైంది. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి? నా ఎదురుంటే సరళని కలిసానే. సరళతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు. ఇదే పెళ్ళాం అంటే. ఇంకా ఏం చెప్పకముందే అంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. సరే గాని ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దులండి, అప్పుగానే ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్ కరెక్ట్. నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికే? మీటింగ్ వెళ్ళొస్తానండి. మీటింగ్? మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి, మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా? మీరు ఇలాగంటారు. ఇంట్లో ఏమో బోరు కొడుతుంది, కనీసం పిల్లలతో ఆడుకుందాం, పిల్లలు లేరు, జల్ల లేరు. ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం, పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. ఇలా అంటారని తెలిస్తే మన పెరట్లోకి మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? ఇంకా నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడా? ఏగలాగా చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ పెట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్ ఏమి? ఆ సీరియల్ గురించి నాకు చెప్పకు. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి?
పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మనం వెళ్ళి అక్కడైతే ఎరా ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలాంటిదే అది. మీ మాటలు వదలండి రా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? నువ్వేంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కొట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమా లాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా. ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచులనే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకురా అమ్మాయిని లేపుకొచ్చే నేనున్నా కదా. బాంబులు చూడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టెలు 10 పిడకలు పేర్చి తగలయ్యాలనిపిస్తుంది. మనం లేపుకుపోవలసింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? ఇలా ఎందుకు చేస్తాను? ఈ పాటికి ఆశ్రమంలో జాయిన్ చేసేవాడిని. గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టనక పుట్టనక గండనక వాననక. నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకెందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే అరే నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రైర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ధరబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు, పత్యాపారం నీ వృత్తి పేరు. నాన్నగారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. అదిగో మన ఇల్లు. పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు, 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనకన ఆసామి. మీరు ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం. ఇంతకీ మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు. మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి. అలివేలు అమ్మ, అలివేలు కూతురు తడివేలు, ఇక అయ్య వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు. అది పెనిమిటే మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకున్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది. వాడి ప్లాన్స్ వాడుకున్నాయి.
అమ్మా నా ఫ్రెండ్స్ అమ్మా నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటలో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించేట అయిపోడు. గణపతి మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చాయి. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పలిపి ఆరెంజ్ కొనుక్కొని పలిపి వడగట్టి తాగాడంట. సావగొడుతున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను. నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్? లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దాని ప్రేత కళ, నీది కామ కళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన మేము ఎక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే అంత సిగ్గు. వీడు సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటాడు. ఇంకా లేదు, ఎలా ఏంట్రా? మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే అలా భీముడు అనుష్కాన్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుంది? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క వెళ్దా? వెళ్తుంది. చీకటి పడిన అది బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రా. ఒరే ఒక్క అమ్మాయిని ఎంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతునే లేపుపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా. जबरदस्त खतरनाक कॉमेडी शो. చాలా హుషారుగా ఉన్నారు ఇవాళ. వాడు దొరికేశాడు రా. అడ్డంగా బుక్ అయ్యాడు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. వాడు ఎవడో చెప్తే రేటింగ్ లో తీసేస్తారా? చెప్పరా బాబు, ఎవరాడు? అదేరా, మనకు ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు తీసుకున్నాడు కదా, వారి గురించి మాట్లాడుతున్నా. ఏమైనా డాన్స్ మాత్రం ఎరగొట్టేవరే? డాన్స్ లో కాంప్రమైజ్ కాకూడదురా. ఇప్పుడు ఇంట్రోలో అనసూయ గారికి రోజా గారికి డాన్స్ నేర్పేది ఎవరు? మొన్న ఉగాది ఈవెంట్ లో చామంతి పువ్వు అని తెగ చిందులేసారు, నేర్పింది ఎవరు? మరి ఇవన్నీ బయట వాళ్ళకి చెప్పొచ్చు కదరా. మీకంటే పేమెంట్లు ఇస్తున్నాడు కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారా? బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? రోజు ఖాళీగా ఉంటున్నావురా, ఏం చేయాలో అర్థం అవటం లేదు. బాబు మళ్ళీ నీకు ఫోన్ చేయరా? ఆయనకెందుకు? ఈ మధ్య ఎవరేం చేయాలన్నా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. బీటెక్ చదివి ఉద్యోగాలు లేపడం చాలా కష్టం. ఒరే బీటెక్ చదివి ఖాళీగా తిరిగే వాళ్ళు నీ తల్లో ఉన్న ఎంట్రుకలు అంతమంది ఉంటే ఉద్యోగాలు గడ్డ నవీన్ తల్లో ఉన్న ఎంట్రుకలు అన్నీ ఉన్నాయి. బీటెక్ చదవటం అనేది పేటిఎం లో 500 ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీరా. ఎందుకు 500 ట్రాన్స్ఫర్ చేసావనే ప్రశ్నలు ఏం చెప్పాలో తెలియక కవరింగ్లు ఎన్ని కష్టాలు ఉంటాయి. మనకు అవసరమా? ఊరికి వెళ్తుంటే బాబు నీకు జాబ్ లేదని పక్కింటి వాళ్ళు సావదొప్పుతున్నారా? ఈ ప్రపంచంలో పక్కింటోడుకుండే శాడిజం ఎవరికి ఉండదండి. వాడికి తెలుసు జాబు రాలేదని. అయినా ఏంటి బాబు మీకు జాబు రాలేదా అనే ఒక్క మాటతో వాడు 100 ఏళ్ళు బతికేస్తారు. అంత ఆనందాన్ని ఎత్తుకుంటాడు. ఎందుకు రాలా
అంటావు ఇంతకీ నీ ప్రేమ విషయం ఎలా ఉందిరా? ఏముందిరా, ఇద్దరు హోటల్కి వెళ్ళాం. ముందు నేను తిన్నాను, అది బిల్లు కట్టింది. తర్వాత అత్తింది, నేను బిల్లు కట్టాను. మీరు ఇద్దరి మధ్య ప్రేమ బానే ఉంది కదరా, ఒకేసారి కలిపి తినొచ్చు కదా. ప్రేమ చాలా ఉందిరా, కానీ పళ్ళ చెట్టు ఒకటే ఉంది. పళ్ళ చెట్టు ఒకటే ఉంది. ఏమన్నా జాబులు లేకపోతే అమ్మాయిలు ఎవ్వరూ పడట్లేదు. అరే ఇప్పుడు మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాం, మా అమ్మాయికి వంట రాదు అని చెప్పినా ఒప్పుకుని పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఉన్నారు గానీ మా అబ్బాయిని ముద్దులాగా పెంచాం, సంపాదించడం రాదు అని చెప్తే ఒప్పుకునే అమ్మాయిలు ఉన్నారా అండి? లేరు, ఒప్పుకోరు. ఒరే మనం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు జస్ట్ మనం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. ఇవన్నీ పడి 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 బోరు కొట్టి పని కనీసం టీవీ పెట్టాను అనుకో, ఏంట్రా గంటన్నర ప్రోగ్రాం, న్యూస్ అనుకో, యాడ్, ఇంతకీ ఏంట్రా ప్రోగ్రాం కదా, ఐపీఎల్ మ్యాచ్ రాది. ఒరే మన జీవితాలు అలాగే మారవు గానీ ఆర్జీవి గారి లాగా చిన్న చిన్న కెమెరాలతో సినిమాలు తీసేద్దాం రా, సెటిల్ అయిపోవచ్చు. ఆయన ఏం పోయిందిరా, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే సీసీ కెమెరాతో కూడా సినిమా తెస్తాడు. సరే కానీ ఆ కంపెనీకే వెళ్దాం. మళ్ళీ అదే కంపెనీ ఎందుకురా? వెళ్దాం, దానికి వెళ్దాం, మళ్ళీ ఏముంది. దేవుడా, ఇవాళ ఎలాగైనా నాకు ఉద్యోగం వచ్చేలాగా చేయి తండ్రి. ఈ పసిపిల్లవాడు మీద నీ ప్రతాపం ఏంటి తండ్రి? దేవుడా, వాడు పిల్లాడన్నందుకు మీకు చాలా కోపం వచ్చి ఉంటది, వాడిని మన్నించు. అర్థయ్యాడు, బాగా అర్థయ్యాడు దేవుడు. నాకు తెలియక అడుగుతున్నాను రే, ఇంటర్వ్యూ చేసేవాడు ప్రతి ఒక్కడు లావుగా ఉంటాడు ఇట్రా. వాళ్ళ ఇంటి దగ్గర బాగా మింగుతారు, ఆ తిన్న ధరక మనల్ని మింగుతుంటారు. నమస్కారం సార్. ఏంటి జాబ్ కోసం వచ్చారా? లేదండి, జబర్దస్త్ ఆడిషన్ జరుగుతున్నాయి అంటే ఇచ్చేద్దామని వచ్చాం. కనపడట్ల ఫైల్స్. నాకు జోకులు అంటే నచ్చదు, అందుకేనండి మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ లిస్ట్ లో మీరే ఉండాల్సి. సరే సరే సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. 50 కిలోమీటర్లు పరిగెట్టావు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని. 250 కిలోమీటర్లు పరిగెట్టావు, 8 నిమిషాలు రెస్ట్ తీసుకుంటావు. అంతసేపు పరిగెత్తితే రెస్ట్ కాదు, రెస్ట్ని పీసేవాడు. సమాధానాలు నువ్వు బాగా చెప్తున్నట్లున్నావు. నీ దృష్టిలో ఆడది గొప్ప, మగాడు గొప్ప? బేసిక్ గా మగాడు గొప్పండి, ఆడది ఒప్పుకోదు కాబట్టి ఆడదే గొప్పండి. వన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. సుధీర్ తనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇది ఏ టెన్స్? ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు గొప్ప, బిల్ గేట్స్ గొప్ప? మేమే గొప్ప. అదేలాగా? బిల్ గేట్స్ వాడే బాత్రూమ్ మా అయితే 10 లక్షలు ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది. మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లే పొలం 1 కోటి రూపాయలు. మీరు ఉద్యోగాలకు పనికిరారు, యు ఆర్ రిజెక్టెడ్. అదేంటంటే అన్ని ప్రశ్నలు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మా ఫ్యామిలీ కష్టాల్లో ఉందండి. నాకు పెళ్లి కాని అమ్మాయిలు 3 ఉన్నారా, ఆ బాధ నాకు తెలీదా? డబ్బులు సంపాదించడం చేత కాని దరిద్రులారా. చూడండి రామ్మోహన్ రావు గారు, డబ్బు సంపాదించడం గొప్ప విషయమూ కాదు, అదే అంత పెద్ద కష్టమూ కాదు. 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి చూపిస్తా, ఏం చేస్తావు? అప్పుడు ఇస్తారా మీకు ఉద్యోగాలు? అవునా? ఛాలెంజ్. నేను లండన్ వెళ్తాను, 5 రోజులు పోతే వస్తా, అప్పుడు చూస్తా. ఏంట్రా ఈ ఛాలెంజ్ లేట్రా? 5 నెలల్లో 5 లక్షలు ఎలా సంపాదించేస్తా నువ్వు? చూడు రైజింగ్ రాజు, చెప్పురా ఐఫర్ అది. వాడు వెళ్లే ముందు మనకు ఒక చిన్న లీడ్ ఇచ్చాడు, 3 అమ్మాయిలు పెళ్లి కాలేదు. అప్పుడు మనం వాళ్ళ 3ని ముగ్గురు అమ్మాయిల్ని పడేద్దాం, కంపెనీ ఏమందైద్ది. రావడం అంటే వచ్చాం కానీ అమ్మాయిలు వెనకాల పడడం కరెక్ట్ అంటావా? ఎవడరా చెప్పింది? ఎప్పటికైనా అబ్బాయి అయినప్పుడు అమ్మాయి వెనకాలే పడాలి. కావాల్సింటే చూడు, ఉమెన్ లో మ్యాన్ వెనకాలే ఉంటాడు, ఫీమేల్ లో మేల్ వెనకాలే ఉంటాడు, అంతే. అమ్మాయిలు పడిపోతామని భయపడ్డానయ్యా. ఇంతకీ మీరెవరు? వీడి పేరు రాజు, ఎప్పటి వరకు బతుకుతాడో తెలియదు. వాడి పేరు పరదేశి, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. నా పేరు ఆది, ఎలా బతకాలో తెలియదు. ఆవిడ పేరు అనసూయ, ఆవిడ చూసే బతికేస్తున్నాం. మీరు ఏం చేస్తుంటారండి? మేమా అండి, ఇప్పుడు భారత్ కి చైనాకి ఒప్పందాలు, భారత్ కి పాకిస్తాన్ కి ఒప్పందాలు, ఇవన్నీ చర్చించుకుంటూ. ఓ ఖాళీగా ఉంటారా? థ్యాంక్ యూ అండి. ఆ చర్చల్లో పాల్గొనే వాళ్ళంతా ఖాళీగా ఉంటారని ఎప్పటికైనా తెలుసుకున్నారు. ఇంతకీ మీరెవరండి? రైలు పట్టాల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? రాఘవేంద్రరావు గారు మమ్మల్ని చూసారంటే అందగత్తులో నువ్వు సినిమా చేశారు తెలుసా? రామ్ గోపాల్ వర్మ గారు చూసారంటే పప్పు గుత్తులో ఇంకో సినిమా చేస్తాడు. నీ సంగతి ఇలా కాదురా, మా అక్క వస్తుంది, చెప్తుంది, ఆగండి. అక్క ఇదే నా ఫస్ట్ టైం ఉత్తరబాబు లేడీ గడపు. ఈ బాబాయ్ మగం చూస్తే నాకు పడదమ్మా. నీ ఓవర్ సిగ్గు. నీలాంటిదే చెప్పుల షాపులో చెప్పుల సైజ్ చుట్టుకోవడానికి కూడా ట్రయల్ రూమ్ అడిగిందంట.
ఓయ్ నా గురించి నీకు తెలియదమ్మా. బా మొన్నటి దాకా డేరా బాబా అని చూసాం, ఇప్పుడు డేరా బేబీని చూస్తున్నాం అంతే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నా ఎవరిని పట్టుకొని? రే 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 చూసావుగా ఎలా ఉందో, బాహుబలిని బల్లాల దేవని ఇద్దరిని మడతచ్చేస్తది. నీ కోసం ఎన్ని స్టంట్లైనా చేస్తా. అంటే రీసెంట్ గా హార్ట్ లో స్టంట్ వేసారు, నుంచి ఆ పదం మర్చిపోలేకపోతుంది. అయినా మీతో నాకెందుకు బాబా? వేషం మారినా దీని భాష మారలా. ఇన్నాళ్ళు గుర్తించలేదు గానీ అమ్మో తన్మయ్యని వినోదిని ఇద్దరిని తొక్కేసేలా ఉంది. ఏంట్రా ఒకసారి అందరు ఇంట్లోకి వెళ్ళారు? పడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా. ఒయ్ ఇదేంట్రా ఒయ్యి అంటే ఉమ్మూసింది? నువ్వు దగ్గరికి వెళ్ళి ఉయ్యి ఉయ్యి అంటే ఉమ్మే కుప్ప ఎత్తదంట్రా. మీరు బట్టలు తూతున్నారా? ఇలాగ ఇవ్వండి. మీరు ఉతుకుతారా? చిత్తూరు నాగయ్య గారి చడ్డీలు, పద్మనాభం గారి పంచలు, ఛాయాదేవి గారి చీరలు ఉతికిన అనుభవం ఉంది ఆయనకి. అయితే బాగా ఉతకండి. అబ్బా కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. చూడండి ఎంత తెల్లగా ఉతికాను. ఒరే ఒరే ఏంట్రా ఇది? కొంతమంది నాయకులు అమలు చేస్తాన పథకాల్లో కూడా ఇన్ని బొక్కలు ఉండవు కదరా. అరే మొత్తానికి దాన్ని పడేసేవరా నువ్వు. నువ్వు పక్కన మేము ట్రై చేయమేంటి? ట్రై చేయి. ఏం చేస్తున్నారండి? చింతపండు నానబెడుతున్నానండి. అదేంటి మిమ్మల్ని మీరే నానబెట్టుకుంటున్నారా? ఇది నేను చేస్తానండి. మీకు సాంబార్ చేయడం వచ్చా అండి? అయ్యో సాంబార్దే ఉందండి. ప్రపంచంలో చేయాలంటే ఆయన ఒక్కడే కానీ సాంబార్ ఎవరైనా చేస్తారు. చాలు ఇవేంటి ఆలోచిస్తున్నా? మీకేంట్రా మీ ఇద్దరు వర్కౌట్ అయ్యారు, నా పరిస్థితి ఏంటి? ఒరే నువ్వు ఆ మూడో దాని గురించి పథకాలు ప్లాన్లు అయిన అవసరంలా. నేను ఖాళీగా ఉన్నాను. ఒకసారి నేను ఖాళీగా ఉన్నాను. నేను కూడా ఖాళీగా ఉన్నాను. కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధనం, సిస్తే కట్టి తీర్చుకో తీయని రుణం. మొత్తానికి ఛాలెంజ్ నెగ్గేసాం రా. ఒరే ఆస్తంతా మందే. మీరేంట్రా ఇక్కడ? నాన్నగారు మేము అందరూ పెళ్లి చేసుకున్నాం నాన్నగారు. మనం వేసిన కాంట్రాక్ట్ ఇంకెవరికో వచ్చిందిరా. మన కంపెనీ అప్పులు పాలైందిరా. ఈ అప్పులన్నీ ఎవర్రా తీర్చేది? నాన్నగారు మీరేం బాధపడకండి, మేము చేసుకున్నాం కదా ముగ్గురిని, వీళ్ళు చూసుకుంటారులేండి.